నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తొలిదశ ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి మన్మరాలు ఇప్పుడు సంధ్యారాణి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఇప్పుడు తెలంగాణలో ఉద్యమకారుల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది మేడం? 10 సంవత్సరాలు ఎంతగానో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారులదే కీలక పాత్ర ఉంది. ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ కావాలని కొట్లాడి తీసుకొచ్చుకున్న తెలంగాణలో అసలు ఉద్యమకారుల రూపురేఖలే లేకుండా పోయినాయి ఇన్ని రోజుల వరకు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఉద్యమకారులను పిలిచి ఈరోజు ఇలాగా వాళ్ళని ఆహ్వాన పత్రిక అందినందుకు ఉద్యమకారులు అందరూ ఎంతో సంతోషపడుతూ ఉన్నారు. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం అందరం మళ్ళీ కలుసుకుంటున్నామని వాళ్ళందరి మొహాల్లో సంతోషం వ్యక్తపరుస్తున్నారు. అందరూ ప్రతి జిల్లా నుంచి కూడా ఇన్విటేషన్ పంపించారు. ఉద్యమకారులు ఎవరున్నారని చెప్పి అందరికీ కూడా ఇన్విటేషన్ కార్డు పంపించడమే చాలా సంతోషంగా వాళ్ళకు పెద్ద గౌరవప్రదంగా భావిస్తున్నారు. మరి అలాగే ప్రతి జిల్లాకు కూడా బస్సులు పెట్టి మరి ఉద్యమకారులను గుర్తించి ఇక్కడికి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమకారుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా వాళ్ళందరికీ మంచి రోజులు వచ్చాయని చెప్పి అందరూ చాలా సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మన్మరాలు సంధ్యారాణి. నేను తెలంగాణ కోసం తెలంగాణ అన్ని జిల్లాలు బస్సు యాత్ర పెట్టారు. ప్రత్యేకంగా బస్సు యాత్రలో నేను కూడా పాల్గొన్నాను. ఆ బస్సు యాత్రలో అందరూ 80-90 సంవత్సరాల పైబడిన వాళ్ళే బస్సు యాత్ర చేశారు. మే 19వ తారీఖు రోజు. మరి చలికాలంలో కూడా తెలంగాణ కావాలని చెప్పి ఢిల్లీలో నెల రోజులు దీక్ష చేశారు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆ ఉద్యమాల్లో కూడా నేను ఉన్నాను. మరి అప్పుడు కూడా అందరూ 90 ఏళ్ళ పైబడిన వాళ్ళే ఆ ఢిల్లీలో చలిలో ఉద్యమం చేశారు. నెల రోజులు సత్యాగ్రహ దీక్ష అని చెప్పి దాని పేరు. అది ఉద్యమం కూడా చేశారు. మరి అప్పటి వాళ్ళందరినీ ఇప్పుడు ఈ ప్రభుత్వం గుర్తించి మరి వాళ్ళని ఇక్కడికి ఆహ్వాన పత్రిక పంపించినందుకు చాలా సంతోషం పడుతున్నారు. మాకు మంచి రోజులు వచ్చాయని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాల్లో ఇప్పుడు గత ప్రభుత్వం ఇంతవరకు ఉద్యమకారులను పట్టించుకొని లేదని చెప్పేసి అంటున్నారు. గత ప్రభుత్వంలో ఉద్యమకారులను అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. కోదండరాం లాంటి వాళ్ళు ఇది వంట వార్పు అని రోడ్ల మీద వంట వార్పు చేసి మళ్ళీ రైలు రోకో అని రైలు రోకోలు చేసి ఎన్నో ప్రత్యేక ఉద్యమాలన్నీ చేసి మరి వాళ్ళు కేసులకు ఎక్కారు. మరి అలాంటి వాళ్ళని కూడా పట్టించుకొని ప్రభుత్వము ఇన్ని సంవత్సరాలు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అందరికీ మరి ప్రత్యేకంగా వాళ్ళకు ఆహ్వానం పంపించినందుకు మరి యువత కూడా యూనివర్సిటీలో ఉద్యమం చేసిన యువత కూడా ఎంతో సంతోషంతో ఇక్కడికి వచ్చారు. మరి వాళ్ళకు కూడా మంచి రోజులు వచ్చాయి. మరి గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పి ఎగ్జామ్స్ పెడతామని చెప్పి తను చెప్పినందుకు యువత మొహంలో కూడా సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలుగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఏపీకి తెలంగాణకు రాజధానిగా అయితే ఉన్నది మేడం. ఇప్పటితోటి మన రాజధాని హైదరాబాద్కు మాత్రమే సొంతమని ఇప్పటి వరకు అయితే అనుకుంటున్నాం మేడం. అది ఏ విధంగా ఉండబోతుంది? హైదరాబాద్ అన్నది మనకు తెలంగాణ గుండెకాయ లాంటిది. మరి మన హైదరాబాద్ మనకే ఉంటుంది. ఆ విషయంలో ఏం సందేశం లేదు.